కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, జిల్లా ఎస్పీసీఎల్ కార్యదర్శి మారెల్లి అనిల్, దళిత వ్యవస్థాపక అధ్యక్షులు యోహాన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండ కృష్ణ, ప్రవీణ్ రెడ్డి, బండి రమేష్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆశయం కోసము అలుపెరగకుండా గత 30 సంవత్సరాల నుండి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మా హక్కులు మాకు చెందాలి, మా రిజర్వేషన్లు మాకు రావాలి, రిజర్వేషన్లు ఉన్నా కానీ మా కులంలోనే ఉన్నతంగా ఉన్న వాళ్ళే లబ్ధి పొందడం వల్ల మా కులంలో ఉన్న అట్టడుగు వారికి ఆ రిజర్వేషన్ ఫలాలు పొందుతలేవన్న ఆశతో దాన్ని గుర్తించి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పోరాటాలు చేసిండు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక పోరాటాలు కూడా చేసిండు. ఆ అందరి పోరాటాల ఫలితంగా ఈరోజు ఆ ఉపవర్గీకరణ చేయడము, దాన్ని అమలు చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉండడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము ఎంతో ఆనందిస్తున్నాం. దాన్ని సాధించడంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిర్రు. అలాంటి వాళ్ళే ఈరోజు వాళ్ళను స్మరించుకోవడము, మనము ఏ విధంగా అయితే స్వతంత్రోద్యమంలో అసలు బాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిన వాళ్ళను ఏ విధంగా అయితే స్మరించుకుంటున్నామో వాళ్ళ జాతి కోసం, వాళ్ళ ఉన్నతి కోసం మేము మరణించిన మా కులాలోళ్ళు, మా బిడ్డలు దాని ఫలితాలు పొంది ఉన్నతంగా ఎదగాలని అసలు బాసిన వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ దీన్ని నిర్ణయించుకుంటున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతుగా ఉండి మా మండల కార్యవర్గము, మా ముఖ్య అతిథి మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మాదిగల ఉపకులాల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఆ రిజర్వేషన్ల అమలు కోసమై ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకోవడం మనకెంతో బాధాకరం. అయినా సరే వాళ్ళ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులం అందరం కూడా మా మండల కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు, మరి ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి అనిల్ గారు, మరియు స్థానిక మా తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ గారు, మరియు స్థానిక మన గ్రామ శాఖ అధ్యక్షుడు గొండకృష్ణ గారు, ఎంఆర్పిఎస్ దుర్గాన్న గారు, మరియు వెంకటగౌడ్ గారు, ఇట్లా పేరు అందరూ కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా ఈరోజు మార్చి 1 అమరుల స్మరణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 13 ఏదైతే మనం ఎలక్షన్ల ముందు మాట ఇచ్చామో, ఇచ్చిన మాటను కట్టుబడి 6 గ్యారంటీలతో పాటు ఈ రిజర్వేషన్ల ఉపకులాల రిజర్వేషన్లకైతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో అట్టి మాటను సుప్రీంకోర్టు తీర్పు రాగానే వెంటనే ఎలాంటి సంకోచించకుండా ఒక కులంకి ఇట్లా చేస్తున్నామని ఇంకో కులం దగ్గర మైనస్ అయినా పర్లేదు, ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోయి ఈరోజు దాన్ని అసెంబ్లీలో పాస్ చేసిన దమ్మున్న నాయకుడు, దమ్మున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ఈ ప్రజాపాలన ప్రభుత్వమే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచిన 10 ఏళ్ల కాలంలో దద్దమ్మలు ఈరోజు లేనిపోని గగ్గోలు పెడుతున్న ఆ రిజర్వేషన్లలో కూడా ఏదో ఏమంటారు, కొందరికి అన్యాయం జరిగింది, ఒకటి కావాలన్నప్పుడు కొంతమందికి అన్యాయం జరగచ్చు, అది దాంట్లో వాస్తవమే. కానీ వాళ్ళ హక్కులను కాపాడే అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలోచించకుండా మా దామన్న గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా బట్టి విక్రమార్క గారి సహకారంతో అట్టి రిజర్వేషన్ని ఈరోజు మన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపారు. దమ్ముంటే మోడీ చేత ఇదే బీజేపీ నాయకులు మాట్లాడే మాటకు కూడా జవాబు చెప్తున్నాం. దమ్ముంటే మీ దగ్గర మీ మోడీని ఒప్పించి దాన్ని అమలుపరిచే విషయంగా ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టవలసిన కోరుతున్నాము. అంతేగాని ఈరోజు మా రేవంత్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ వస్తుంది, మీ ఉనికి కోసమే లేనిపోని అబండాలు ఆరోపణలు చేస్తుంది తప్ప మిమ్మల్ని ఈ జాతి క్షమించదు. ఎందుకంటే వాళ్ళ పోరాట ఫలితము, వాటి పోరాట ఫలితాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళ జాతికి విముక్తి చేయడానికి ఉపకులాల రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం బిల్లు పాస్ చేసే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ, ఈ సందర్భంగా వారికి కొల్చారం మండల శాఖ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున అమరులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వాళ్ళ ఎక్కడున్న వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని, మీ ఆశీస్సులు మా జాతి పట్ల, మా సమాజం పట్ల ఎప్పుడు ఉండాలని, మీరు మరణించడం కాదు, మా ఈ రిజర్వేషన్ పోరాటం ఈరోజు అమలయ్యే విధంగా ప్రతి దాంట్లో మీ రూపం, మీ కష్టం కనిపిస్తుందని ఈ జాతి బిడ్డలందరూ కూడా ఎల్లవేళ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడు కూడా మార్చి 1 నాడు ఇదే సభా వేదికగా
ప్రతిసారి కూడా మీకు స్మరణ దినోత్సవం జరుపుకొని మీ ఆత్మకు శాంతి చేకూరాల భగవంతుని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి జాతి బిడ్డకు, ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. రోజు మనం ఆ రిజర్వేషన్ అందే దగ్గరలోకి వచ్చినాము. నేను వాళ్ళకి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఒకటే విషయం తెలుసుకున్నాను. ఏ జాతిలోనైనా ఒక ఉద్యమాన్ని నడిపే కార్యక్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంబడే గత ప్రభుత్వం 10 నెలల లోపే కాంగ్రెస్ ప్రభుత్వం దాని అసెంబ్లీలో మా దామన్న గారు పెద్దన్న పాత్ర పోషించి అసెంబ్లీలో ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దానికి మేము అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించడం జరిగింది. ఈ వర్గీకరణ అమలై సంబరాలు చేసుకునే సందర్భంలో కొంతమంది నాయకులు, ఉద్యమాలు చేసిన నాయకులే, ఉద్యమాన్ని నడిపిన నాయకులే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత పార్టీకి పోతుందని జీర్ణించుకోలేక, అయ్యో దీని ముందుండి దామన్న నడిపిస్తుందని దాన్ని జీర్ణించుకోలేక దామోదర్ గారిని మంత్రి పదవి నుంచి తీసేయాలని చెప్తున్నారు. అయ్యా, తెలంగాణ ఉద్యమంలో ఉట్లా ఆ రోజు ఆంధ్ర నుండి లగడపాటి, తెలంగాణ నుండి దామోదర్ రాజనరసింహ ఢిల్లీలో సోనియా గాంధీని ఒప్పించే పాత్రలో దామోదర్ రాజనరసింహ గారు ముందున్నారనే విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటుంది. ఆ రోజు తెలంగాణ విషయంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, దానికి కట్టుబడి ఉండి తెలంగాణ ఇచ్చింది. కానీ దానికి కేసీఆర్ గారు దాన్ని వాడుకొని తెలంగాణలో 10 సంవత్సరాలైనా అనుభవించారు. ఈరోజు ఇట్లా మాదిగ సామాజిక వర్గానికి కానీ, ఉపకులాలకు కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము ఎస్సీ ఉపకులాలకు, మాదిగ వర్గానికి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మా దారిలో ఉన్న నాయకుడు ఇదేదో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, దామోదర్ రాజనరసింహ దేంట్లో ఫెయిల్ అయిందో అని నువ్వు బీజేపీకి కుప్పం కట్టే ప్రయత్నం చేస్తున్నావు. మాదిగ సామాజిక వర్గంలో తెలివి లేని వాళ్ళం ఎవరం లేవు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం ఉన్నాం. ప్రతి యువలు దొంగ యువలు పార్టీకి రోజు మనం ఆ రిజర్వేషన్ అందే దగ్గరలోకి వచ్చినాము. నేను వాళ్ళకి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఒకటే విషయం తెలుసుకున్నాను. ఏ జాతిలోనైనా ఒక ఉద్యమాన్ని నడిపే కార్యక్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంబడే గత ప్రభుత్వం 10 నెలల లోపే కాంగ్రెస్ ప్రభుత్వం దాని అసెంబ్లీలో మా దామన్న గారు పెద్దన్న పాత్ర పోషించి అసెంబ్లీలో ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దానికి మేము అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించడం జరిగింది. ఈ వర్గీకరణ అమలై సంబరాలు చేసుకునే సందర్భంలో కొంతమంది నాయకులు, ఉద్యమాలు చేసిన నాయకులే, ఉద్యమాన్ని నడిపిన నాయకులే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత పార్టీకి పోతుందని జీర్ణించుకోలేక, అయ్యో దీని ముందుండి దామన్న నడిపిస్తుందని దాన్ని జీర్ణించుకోలేక దామోదర్ గారిని మంత్రి పదవి నుంచి తీసేయాలని చెప్తున్నారు. అయ్యా, తెలంగాణ ఉద్యమంలో ఇట్లా ఆ రోజు ఆంధ్ర నుండి లగడపాటి, తెలంగాణ నుండి దామోదర్ రాజనరసింహ ఢిల్లీలో సోనియా గాంధీని ఒప్పించే పాత్రలో దామోదర్ రాజనరసింహ గారు ముందున్నారనే విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటుంది. ఆ రోజు తెలంగాణ విషయంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, దానికి కట్టుబడి ఉండి తెలంగాణ ఇచ్చింది. కానీ దానికి కేసీఆర్ గారు దాన్ని వాడుకొని తెలంగాణలో 10 సంవత్సరాలైనా అనుభవించారు. ఈరోజు ఇట్లా మాదిగ సామాజిక వర్గానికి కానీ, ఉపకులాలకు కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము ఎస్సీ ఉపకులాలకు, మాదిగ వర్గానికి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మా దారిలో ఉన్న నాయకుడు ఇదేదో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, దామోదర్ రాజనరసింహ దేంట్లో ఫెయిల్ అయిందో అని నువ్వు బీజేపీకి కుప్పం కట్టే ప్రయత్నం చేస్తున్నావు. మాదిగ సామాజిక వర్గంలో తెలివి లేని వాళ్ళం ఎవరం లేవు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం ఉన్నాం. ప్రతి యువలు దొంగ యువలు పార్టీకి